ఎవరికి కోరిక ఉందో వాళ్ళు దేశమంతా సంచరిస్తూ ఉంటారు, చూసుకోండి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం. అశానామి మనుష్యాణం కాచిద్ ఆశ్చర్య శృంఖల యయా బద్ధా ప్రధావంతే ముక్తాస్తిష్టంతి పంగువతు అంటారు సుభాషితాల్లో. ఆశ అనేది విచిత్రమైన సంఖ్యలట. సంఖ్యల అంటే అందరికీ తెలుసు కదా, సంఖ్యళ్ళు. సంఖ్యలతో ఎవరు చేతులు కాళ్ళు కట్టేస్తే వాళ్ళు ఎవరు అక్కడి నుంచి కదలలేరు. ఆ సంఖ్యల నుంచి విముక్తమైతే బయట తిరుగుతారు. కానీ ఆశ అనేది సంఖ్యలే, కానీ విచిత్రమైన సంఖ్యలట. అది ఎవరిని కట్టేసిందో వాళ్ళు దేశమంతా తిరుగుతూ ఉంటారు. దాని నుంచి ఎవరు విముక్తులయ్యారో వాళ్ళు ఒక చోట కూర్చుంటారు. అంచేది ఇది విచిత్రమైన సంఖ్యలా అన్నాడు. మామూలు సంఖ్యలకి ఆశ అనే సంఖ్యలకి భేదం అది. ఆశ అంటే కోరిక. కోరికలు మనలో ప్రచురులతో ఉన్నప్పుడు ఎందుకు 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 యావత్ ప్రపంచానికి అధిపతి అయినా సరే ఆనందం మిగిలేది 3 నిమిషాలండి, అనుమానం లేదా విషయాలు. ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 10 మంది రాజులు వచ్చి దండాలు పెడుతుంటే సామంతులు వాళ్ళందరూ వచ్చి ఆహా ఓహో అంటూ ఉంటే కాసేపు అనిపిస్తుంది. తర్వాత పరిపాలనా భారం అనే ముళ్ళ కిరీటం నెత్తి మీద పడిన తర్వాత అయిపోయినట్టే లెక్క. ఇక అక్కడి నుంచి అనుమానాలు, అపార్థాలు, నా పదవి ఎవడన్నా కొట్టేస్తాడేమో, ఎవడన్నా గొయ్యి తవ్వుతున్నాడేమో, వీడికి నిద్ర పట్టదు, అన్నం ఎక్కదు. ఈ పదవీ వ్యామోహం పెదవీ వ్యామోహం 2 వదిలినవాడు సుఖంగా ఉంటాడు. ఇదే ఇనుప కండరాలు ఉక్కు నరాలంటే. ఏదో ఒక పెద్ద స్థానానికి చేరుకున్నారనుకోండి, ఎవ్వడికి లొంగనవాడు ఒక పనికిమాలిన ఆడదానికి లొంగిపోతాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. పనికిమాలిన అంటే ఆడదానికి నేను వాడిన విశేషణం కాదమ్మా, ఆ ఆడదానికి వాడిన విశేషణం. జాగ్రత్త, లేకపోతే ఏవో రాసేస్తారు రేపటి నుంచి. ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు, జ్ఞానం వైరాగ్యం బోధిస్తాడు. ఒక కొంగు ఇలా కదిలేసరికి కదిలి పడిపోతాడు. ఇదే మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారథికి అని లలితా సహస్రంలో చెబుతారు. అమ్మవారి మాయేది. అంత మహామాయ కమ్మేస్తుంది వాడిని. నేను బోధించింది ఏమిటి, నేను చెప్పింది ఏమిటి, నేను బతికింది ఏమిటి, నాకు పెళ్ళయింది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, నాకు 60 ఏళ్ళు వయసు తగలడింది కదా, ఇదేమీ తోసదండి. నా వెనకాల పడ్డారంతే. ఇదేదో పెద్ద గొప్పగా అనుకుంటాడు. పదవేనా అంతే, పెదవేనా అంతే, ఏదైనా అంతే. నాకు అక్కర్లేదు అనుకున్నవాడు ప్రపంచంలో సుఖంగా ఉంటాడు. అందుకే శ్లోకంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు, కాచిద్ ఆశ్చర్య శృంఖల. ఈ కోరిక ఆశ అనేది ఎలాంటిది అంటే విచిత్రమైన సంఖ్యలయ్యా. ఎవరైనా సంఖ్యలతో బంధింపబడితే వాడు ఒకచోటే ఉండాలి, జైల్లోనో బయట ఎక్కడైనా సరే, ఎక్కడ కట్టేస్తే అక్కడ ఉండాలి, అంతే కదా. ఆ సంఖ్యల నుంచి విముక్తమైతే ఎక్కడైనా తిరగచ్చు. కానీ ఆశ అనే సంఖ్యలు ఎటువంటిదంటే, దీని చేత ఎవడు బద్ధుడయ్యాడు అంటే, కోరికలతో ఎవడు బద్ధుడయ్యాడో వాడు దేశమంతా తిరుగుతాడు. ఆ కోరికలు తీర్చుకోవాలి కదా మరి. ఏదో చూడాలని ఉంటుంది, ఎక్కడికో వెళ్ళాలి. ఏదో పొందాలని ఉంటుంది, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, లేదా అక్కడ మనకు రాదు. ఏదో తినాలని ఉంటుంది, కనీసం బెల్లం కాళ్ళైనా పట్టుకోవాలి, చేసి పెట్టవే బాబు అని, అంతే కదా. ఏదో ఏదో చేయాలిగా. లేదా పలానా హోటల్లో ఉంటుందండి ఈ టిఫిన్ అంటాడు, ఇది కోరికే కదా. దానికోసం స్విగ్గీ జొమాటో నొక్కో వాడు పట్టుకునే ఎక్కడికి. ఏదో 10 రూపాయల టిఫిన్ 500 ఇస్తాడు వాడు. నీకు ఈ కోరిక లేకపోతే 500 ఖర్చు లేదు. పోనీ ఇదేమైనా కొత్త వ్యవహారమా, అప్పటికి 16 సార్లు తిన్నాం, ఇంకే ఎన్నిసార్లు తింటే మాత్రం ఏమిటి, నిగ్రహించుకోలేం మనస్సుని. నాకేమిటో ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలండి. వీడు మొత్తం జీవితంలో నాశనం అయ్యేవాడు వీడే. ఎవరికైనా ఇలాంటి ఇరిటేషన్ ఉంటే వెంటనే వదిలించుకోవాలి. కొంతమందికి ఉంటుంది జబ్బు, నేను అనుకుంటే వెంటనే అయిపోవాలి, వెంటనే ఏది అవ్వమ్మ. కాలకృత్యాలు అవ్వట్లేదండి. భగవద్ దర్శనం ఎలా అవుతుందండి, వెంటనే అనుకుంటే అయిపోవాలంట. చాలామంది బాధపడి బెళ్ళలు వేసుకుంటున్నారు. అయితే ప్రకాశరాజు ప్రకటనలు ఎందుకు, ఖాయం ఖాయమని. కాలకృత్యాలు అవ్వట్లేదండి, ఎక్కడి నుంచి అవుతాయండి అంటూ వెంటనే అవ్వండి. ఒక చిన్న పదవి పొందడానికి రాజకీయంలో నాయకులు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎదురు చూసిన సందర్భాలు మనకు తెలుసు చరిత్రలో. ఏమీ ఎదురు చూడకుండా అర్ధరాత్రి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. భర్త జైలు కడితే భార్య ముఖ్యమంత్రి అయింది, బీహార్లో చూసాం మనం. ఏం అనుకోలేదు, ఆవిడ అవుతాను కూడా అనుకోలేదు, చేసేసారంతే. ఇప్పుడు ఈ కష్టపడి 25 ఏళ్ళు తిరిగిన వాడిది ఏమైంది, ఇంట్లో కూర్చొని ఆయనకు ఒడి పెట్టిన ఆవిడది ఏమైంది, ఆవిడకి పట్టింది యోగం. ఇదే అసలు ఎక్కడ దోషం ఉంది అంటే ఈ ఆశలో ఉంది. ఇది నాకు అక్కర్లేదనుకుంటే పోయే, మనం అనుకోలేము. ఎందుకంటే తెల్లారేసరికి ప్రతి మనిషికి ఈ రోజుల్లో పబ్లిసిటీ పిచ్చేయండి. డబ్బు పిచ్చి కంటే పబ్లిసిటీ పిచ్చి. నా ఇంటి ముందు 10 మంది ఉండాలి, నా కోసం చూస్తూ ఉండాలి. పోతే 100 మంది ఉంటారు, నన్ను మన్నించండి. 10 మంది ఏంటి, పోతే ఈ మనిషి 100 మంది ఉంటారు. అది పబ్లిసిటీ అవసరమా? వాడు ఎవడో మన ఇంటి ముందు కూర్చుంటే మనకి, కూర్చోకపోతే మనకి అసలు కాఫీ టిఫిన్లు దండగా అవతల బొమ్మని దానికి లేదు. నా కోసం 10 మంది తాపత్రయపడాలి, ఎదురు చూస్తూ ఉండాలి.
ఇది వదిలేసుకుంటే మనిషి ప్రాణి సుఖంగా ఉంటాడు. అందుకోసం నక్షత్రమాల స్తోత్రం, అందుకోసం కార్తీక మాసం, అందుకోసం ఆధ్యాత్మికత. అటువంటి వాడు కావాలన్నాడు వివేకానందుడు. ఇనుప కండరాలు ఉక్కు నరాలంటే అవి. కోరికల మనుషుల్ని బంధిస్తూ ఉంటే దేశమంతా తిరుగుతున్నారు, ప్రపంచమంతా తిరుగుతున్నారు ఆ పిచ్చి కోరికలు తీర్చుకోవడానికి. ఎంత తిరిగినా తీరడం లేదు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళేసరికి మనకంటే గొప్పవాడు కూడా ఇంకోటి కనపడుతున్నాడు. వాడిని చూసి మనకు అసూయ, వాడికంటే గొప్పవాడు వాళ్ళు, ఇంకాస్త ప్రయత్నం చేస్తాడు, ఇక్కడ ఇంకా తంటాలు పడతాడు. ఈ లోపు ఈ గుండెపోటు వచ్చిపోతాడు.